భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా శరవేగంగా దూసుకెళ్తోంది. మంచి టైం ఇది. ఈ టైంలో జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో అవమానకరమైనటువంటి పరిస్థితులు. నిన్న ఎట్టకేలకు చంద్రబాబు గారు తమతో పాటుగా పవన్ కళ్యాణ్తో పాటు పురంధేశ్వరి గారిని కూడా తీసుకున్నారు. ఆ విషయంలో అభినందించాలి. ఎందుకంటే నేను మొన్ననే ప్రస్తావించి ఆమెను ఎందుకు పట్టించుకోవట్లేదు, వీళ్ళిద్దరిది టూర్ ఎట్లా ఉంటుంది, ముగ్గురిది కలిపి ఉండాలి కదా అన్నట్టు నేను తీసుకున్నారు. ఆ విషయంలో అభినందించాలి. ఎట్ ద సేమ్ టైం అనపర్తి విషయంలో ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని అవమానించి పంపడం, అక్కడ అతనికి సహకరించకపోవడం, పైగా ఇప్పుడు నల్లమిల్లు ఎట్లుంటే మిగతా వాళ్ళనందరినీ కూడా ఆయన వెనకాల తిరగమని చెప్పాలి కదా, చెప్పట్ల. పైగా వేసుకున్న కండవాలు కూడా తీపించడం, తెలుగుదేశం కండవాలు అవన్నీ తీపించి అవతల పడేపించడం. ఎంత అహంకారపూర్తి ఆధిపత్య ధోరణితో వ్యవహారం ఉంది. అది సెటరైట్ కావట్లేదు. రెండోది వచ్చేటప్పటికి నరసాపురం అయిన శ్రీనివాస్ వర్మ తన పంతం చేసుకుపోవడానికి రెడీ అవుతుంటే ఆ సీట్ ఇంకా ఇటు వస్తుంది అటు వస్తుంది అని చెప్పేసి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఉంటే కంట్రోల్ కానీ ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి ఆయన ఆపాలి కదా, అదేమీ లేదు. ఓవరాల్గా చూసుకుంటే సహకరించుతున్నది ఎక్కడయ్యా అంటే సుజనా చౌదరి దగ్గర, సీఎం రమేష్ దగ్గర, సత్య దగ్గర, పురంధేశ్వరి దగ్గర, వీళ్ళ నలుగురికి తప్ప మిగతా వాళ్ళకి ఎవ్వరికి కూడా బీజేపీ నాయకులకి సహకరిస్తున్నటువంటి దాఖలా లేదు బీజేపీ అభ్యర్థులకి. మరి ఈ ధోరణి కరెక్టో కాదో తేల్చుకోవాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది.